ఇవాళ మనం చెప్పుకునే విద్య అనే కంటే కూడా బ్రహ్మ విద్యకి సంకేతంగా కూడా మనం చూసుకోవచ్చు. పంచముఖ హనుమాన్ ప్రత్యక్ష సాధన, పంచముఖ ఆంజనేయుని ప్రత్యక్ష సాధన ఇది. అతి శక్తివంతమైన హనుమ బీజ మంత్ర సంపూటీకరణతో పాటు హనుమ ఉపాసన రహస్యాలను మరియు హనుమాన్ 9 అవతారాలైన 1 ప్రసన్నాంజనేయ, 2 వీరాంజనేయ, 3 21 భుజాల ఆంజనేయులు, 4 పంచముఖ ఆంజనేయుడు, 5 18 ముఖాల ఆంజనేయుడు, 6 సోత్సల సహిత ఆంజనేయుడు, 7 32 భుజాల ఆంజనేయుడు, 8 చతుర్భుజ ఆంజనేయుడు, 9 సూక్ష్మ రూపధరి ఆంజనేయుడు, ఇలా అనేక రూపాల్లో కనిపించి తరింపచేసిన ఈ మహానుభావుని గురించి కొంతవరకు వివరణ చెప్పుకొని సాధనా వివరాలు తర్వాత చెప్పుకుందాం. మన హైందవ సమాజంలో అతి ముఖ్యమైన దైవం, హైందవులకి అతి ముఖ్యమైన దైవం ఆంజనేయ స్వామి. చాలామందిలో ఈయన ప్రథముడు. భవిష్య బ్రహ్మగా కూడా ఈ పవనపుత్రుడిని పిలిచేవారికి పలికే ప్రత్యక్ష దైవం అనడంలో సందేహం లేదు, ఇసుమంత కూడా సందేహం లేదు. ఈనాటికి పలుకుతుంటాడు ఈయన. భూత ప్రేత పిచాచ డాకిని శాకిని గాలి దెయ్యాలను పారదోలటంలో హనుమకున్న మహత్తు మరి ఎవ్వరికి లేదని చెప్పడంలో నేను సగర్వంగా చెప్తున్నాను, మళ్ళీ ఎవ్వరికి లేదండి అనడంలో అతిశక్తి అసలు కాదు. నేను సగర్వంగా చెప్తున్నా. తంత్రశాస్త్రంలో హనుమకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. క్షుద్ర ప్రయోగాలను తిప్పికొట్టడంలో, మహామాయ శక్తి మట్టుబెట్టడంలో, మహాయంత్రరాజ్యాలని మహాతంత్ర స్వరూపుడైనటువంటి ఈ హనుమ పంచముఖ హనుమగా అనేక రకాల తాంత్రిక పూజలు చేసి చాలామంది తాంత్రిక పూజల్లో దిగ్బంధనలు చేస్తుంటారు, అష్టదిగ్బంధనలని. ఆ అష్టదిగ్బంధనలో హనుమ శక్తి లేకుండా ఏ అష్టదిగ్బంధన చెయ్యలేరు అనేది ప్రతి తాంత్రికుడు ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఆంజనేయులు ఒకరు అని గ్రహించాలి మనం. ఈయన మహాశక్తిశాలి, మహోన్నతుడైనటువంటి మహాశివస్వరూపమైన ఈయన ఉన్నతి గురించి మనం ఇంకా ఎంతో సాధన చేస్తే తప్ప మాట్లాడలేము. అంతో ఎంతో మాట్లాడుతున్నామంటే గమనించుకోవాలి. ఈయన నిగూఢమైన ఆంజనేయ తత్వాన్ని, ఈ హనుమ అసల తత్వం అర్థం చేసుకోవడం సామాన్యులకి అసాధ్యం అనే చెప్పాలి. సుసాధ్యం అయితే కాదు, అసాధ్యం, కష్టసాధ్యం కూడా కాదు సమా, గుర్తుపెట్టుకోండి. పరమ రుద్రుడైన హనుమకు 5 అనే సంఖ్య అంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రీతి. అనేక తంత్ర గ్రంథాల్లో తెలియజేసి ఉన్నారు. అందువలన హనుమ జయంతి నాడు హనుమను పూజించి ఈ స్వామికి 55 తౌలపాకులు కానీ 5 రకాల పళ్ళు కానీ నివేదిస్తే పరమతుష్టి పొందుతాడు మహానుభావుడు, పరమ సంతుష్టి పొందుతాడు. ఎవరైనా సాధకులు ఇలా చేస్తే ఇంకా తృప్తి పొందుతాడు. మీరు గమనించండి, ఈయన సాధన చేసేవాడు హనుమంత్ ఉపాసకులు ఎవరున్నా కానీ ఇలాంటి రోజు ఇలా చేస్తే అపారమైనటువంటి తృప్తి పడతాడు ఆయన. మామూలు వాళ్ళు చేస్తేనే అనంతమైన తృప్తి ఆయనకి. ఇక నిరంతరం తనను ఉపాసించే సాధకుడు చేస్తే ఎంత తృప్తి పొందుతాడు తెలుసా? అంత తృప్తి పొందుతాడు. షిరిడి సాయిబాబాకి ఎంత తృప్తి పొందాడో, మన తులసీదాస్ మీద ఎంత ప్రేమ చూపించాడో, ఇట్లా ఇంతకి 100 రెట్లు చూపిస్తూ ఇప్పుడు జరిగే రోజుల్లో ఎవరైనా అంతటి గొప్ప సాధకులు ఉంటే వాళ్ళకి ఎంతో శీఘ్రంగా దర్శనం అవుతాడు ఈయన మహానుభావుడు. కాసుకొని ఉంటాడు, నిరంతరం వాయు రూపంలో తిరుగుతూనే ఉంటాడు. ఎక్కడెక్కడ రామభజన జరుగుతుంటాయి అని చూస్తూ ఉంటాడు. అట్లాంటిది నువ్వు నిరంతరం చేసే జప సంఖ్య కాడికి రాడా, ఖచ్చితంగా వస్తాడు. మీరు అది గమనించుకోవాలి, ఖచ్చితంగా వస్తాడు ఆయన. ఇక్కడ నేను చెప్పబో సాధన ఎవరైనా చేసి ఆ అనుభూతికి లోనైన వాళ్ళు సాధన పూర్తయిన తర్వాత
హనుమ క్షేత్రాలు తప్పకుండా దర్శించాలి. ఇక్కడ చెప్తున్నాను, మళ్ళా కూడా చెప్తాను. ఆంజనేయ అవతార విశేషాలు, ఈ హనుమ అవతార విశేషాలు సృష్టి స్థితి లయ కారకులుగా చెప్పబడుతున్న త్రిమూర్తుల్లో ప్రథముడైనటువంటి మహావిష్ణువు, ఆయనను ఎల్లప్పుడూ ధ్యానించే పరమభక్తుడు, ఎల్లప్పుడూ ధ్యానించే మహావిష్ణువుకి ఎల్లప్పుడూ ఎవరినైతే ధ్యానిస్తుంటాడో, మహావిష్ణువు ఎవరికైతే పరమభక్తుడో అయినటువంటి పరమశివుడు వారిద్దరికీ విధేయుడిగా ఉండి సృష్టి కార్యములు నిర్వహించేవాడు చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మపురాణంలో శివకేశులకు భేదం లేదని ఊరకే చెప్పలేదు, ఇటువంటివి ఉన్నాయి. ఎందుకంటే పరమశివుడిని నిరంతరం మహావిష్ణువు ధ్యానిస్తూనే ఉంటాడు. పరమశివుడికి మహావిష్ణువు భక్తుడనే చెప్పాలి. అక్కడ భక్తుడు కాబట్టి ఇక్కడ మానవ అవతార రంగనే ఇక్కడ పరమశివ రుద్రాంశని తీసుకొని హనుమగా వచ్చాడు. హనుమగా వచ్చి ఇక్కడ చూసారా ఎంత మాయ జరిగిందో, ఎంత మాయ చేశారో. నిరంతరము మహావిష్ణువుకి శివుడి మీద అత్యంత భక్తి. అటువంటి పరమేశ్వరుడు మహావిష్ణువు మానవ రూపంలో వచ్చి రాముడిగా వచ్చినప్పుడు ఆయన బంటుగా భక్తుడిగా వచ్చాడంటే పరమశివుడి కృపా దయాలు ఎంతటి గొప్ప కృపో మీరు గమనించండి నాయనలారా, ఒకసారి గమనించుకోండి. అంతటి దయామైన పరమశివుడు. విష్ణువుకి పరమేశ్వరునికి నాణ్యముకు రెండు వైపులా ఉన్న ముఖములు వంటి వారని ఆధునిక వేదాంతాచార్యులు వేదాంతం చేసి చెప్పేశారు. ఏది ఏమైనా పురాణాల్లో చెప్పబడిన సమాచారం సమయాచారం ప్రకారం శ్రీ మహావిష్ణువు భూలోకంలో మానవుడిగా అవతరించినప్పుడు నిరంతరం, ఇంతకుముందు చెప్పాను, నిరంతరము మహావిష్ణువు శివుడిని శివుడికి ఎంత ఇష్టంగా పూజ చేస్తాడో అలాగే పరమశివుడు త్రేతాయుగంలో హనుమగా వచ్చాడు. త్రేతాయుగంలో మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినప్పుడు ఆంజనేయుడు రుద్రరూపం ఆంజనేయుడిగా ఆవిర్భించింది. ఇక్కడ చూసారా ఎంత గొప్ప భగవంతుడే భక్తుడి కాడికి వస్తాడంటే అదే ఆంజనేయుని యొక్క మహత్యానికి రుజువుగా ఒక ఘటన ఇక్కడ తెలియజేస్తాను. అది ఏమిటంటే పూర్వం తారకాసురుడనే బలమైన రాక్షసుడు. ఈ రాక్షసుని సంహరించడానికి శివపార్వతుల కలయిక వల్ల జన్మించిన కుమారస్వామి తారకాసురుడిని చంపడానికి వెళ్ళే ముందు సాక్షాత్ బ్రహ్మదేవునిచే ప్రసాదించబడిన సాక్షాత్ బ్రహ్మదేవుడే కుమారస్వామికి ఇస్తాడంటే ఇది. ఇప్పుడు నేను మీకు ఇచ్చే మంత్రం ప్రసాదించబడిన పంచముఖ ఆంజనేయ ప్రత్యక్ష మంత్రాన్ని జపించి అపార శక్తులు పొందినట్లుగా తెలుస్తుంది. రామభక్తుడు చిరంజీవిగా అస్కలిత బ్రహ్మచారిగా అపూర్వ శక్తి సంపన్నుడుగా పేరు పొందిన ఈ ఆంజనేయ స్వామి ఆనాటికి ఉన్నాడు, ఈనాటికి ఉన్నాడు. కానీ ఈనాడు భారతదేశం టిబెట్టు భూటాను సరిహద్దుల్లో కూడా త్రికోణాకారపు ప్రాంతంలో ఉన్న ఒక నిగూఢమైన ప్రదేశంలో అరటి తోపులో అరటి వనంలో ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడనేది తెలుస్తున్నది. అతి శక్తివంతమైన మారుతి త్రికరణ శుద్ధిగా ఎవరైతే కురుస్తారో వాళ్ళకి తప్పనిసరిగా మారుతి ప్రత్యక్ష దర్శనం అనేది ఉంటాయి అనేది సిద్ధుల వాక్కు తాంత్రికులకు నొక్కి ఒక్కానిచ్చి చెబుతున్నారు. తాంత్రిక ప్రపంచం ఎప్పుడు హనుమని ఎప్పుడు కూడా వీరభద్ర స్వరూపంగానే చూస్తారు. ఇకపోతే ఈ సాధనా విషయాలు ఇక్కడ మేము చెప్పబోవు. ఈ సాధనని రోజుకి ఈ సాధన జప సంఖ్య మాత్రం 1108 సార్లు ప్రతిరోజు జప సంఖ్య 82 రోజులు సాధన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. పంచముఖ హనుమత్ ప్రత్యక్ష దర్శనం కలుగుతుంది. మీరు గమనించుకోండి. హనుమ మంత్ర సాధనకు చేయడం దలుచుకున్న వారు ఎవరైనా సరే, హనుమని ఈ మంత్ర సాధన చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే కటిక నియమాలు పాటిస్తూ ఎక్కడైనా అరటి తోటలో కానీ లేదా హనుమ గుడిలో కానీ, అది కుదరని పక్షంలో మీ ఇంటిలో అయినా దీక్షగా మీ ఇంట్లో ఎవరైతే ఇంట్లో చేయదలుచుకుంటారో వాళ్ళు
అటువంటి సాధకుడు కనీసంలో కనీసం 4 వైపులా 4 కుండీల్లో అరటి చెట్లైనా పెట్టుకుని సాధన చెయ్యండి. సాధకుడు సాధనా సమయంలో అసత్యం ఆడరాదు, స్త్రీని సంగమించరాదు, స్త్రీ ఆలోచన అస్సలే ఉండకూడదు. గమనించుకోండి. హనుమ ముక్కోపి కాబట్టి సాధకుడికి ప్రమాదం. తస్మాత్ జాగ్రత్త. తోకతో తిప్పి కొట్టి నారతేస్తాడు, గుర్తుపట్టుకో. ఆహార నియమాలు చెప్తున్నాను. సాధకుడు పెరుగు, పాలు, మజ్జిగ ఇటువంటి వాటితో తయారైన ఏదైనా సరే భోజనాన్ని మితంగా తీసుకోవలను. 2 పూట్ల మాత్రమే తినాలి. సాధనా సమయంలో నిద్రపోకూడదు. ఈ సాధన సాయంత్రం 6 నుంచి 9 లోపలే చేయాలి. ఆహార నియమాలు. ఆసన నియమం. దర్భను మాత్రమే ఆసనంగా వాడాలి. జపమాలగా తులసి మాలనే వాడండి. సాధనా సమయం రాత్రిపూట సాయంత్రం 6 నుంచి 9 వరకు. ఈ సమయంలోనే సాధన చెయ్యాలి. హనుమ సాధకునికి అనేక పరీక్షలు పెడతారు, గుర్తుపెట్టుకోండి. ఇవి ఆ యక్షిని, ఈ అప్సర ఈ టైప్ కాదు. ప్రమాదం. ఇక్కడ ప్రమాదం ఉంది, శక్తి ఉంది. ఎక్కడైతే శక్తి ఉందో అక్కడ ప్రమాదం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అనంతమైన మోక్ష స్వరూప దేవుడు ఈయన. హనుమ అంటే ఆషామాష దైవం కాదు ఆయన. మేము మా గుళ్ళో, మా ఊర్లో కూడా గుడి ఉంది, గుళ్ళు వెనకాల ఆంజనేయ స్వామి వెనకాల మేము వాడుకున్నామంటే కుదరదు ఇక్కడ. ఇది అత్యంత శక్తివంతమైన మంత్రము, అత్యంత శక్తిని ప్రేరేపితం చేయబడినటువంటి మంత్రము. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నిష్ట ముఖ్యం. నిష్ట. నువ్వెంత నిష్టగా ఉంటే నీకంత స్పష్టంగా హనుమ దర్శనం అవుతుంది, గుర్తుపెట్టుకో. ఈ సాధనను ఏదైనా ఆదివారం నాడు మాత్రమే మొదలు పెట్టండి. మంత్రం చెప్తున్నాను, వినండి. ఓం నమో భగవతి త్రిశూలహస్తే హ్రీం పంచముఖ హనుమతే హ్రీం ప్రత్యక్ష దర్శనం మమ దర్శయ దర్శయ మాం రక్ష రక్ష ఖేం ఖేం ఘే హ్రీం ఘే హూం క్లీం హ్రూం ఫట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని సాధకుడు నిష్టగా 82 రోజులు సాధన. దీనికి ప్రతిరోజు 1108 జప సంఖ్య. ఆ జప సాధన సమయం రాత్రి 6 గంటల నుంచి 9 గంటల లోపు. ఇంట్లో ఈ సాధనా సమయంలో ఇంట్లో ఏదైనా ఇబ్బంది జరిగితే మళ్ళా మొదటి నుంచి రావాల్సిందే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి ఏమీ లేని మీకు అనుకూలం, అన్ని విధాల అనుకూలమైన ప్రదేశాన్ని ఎంచుకొని సాధన చేయండి. హనుమ ముక్కోపి, మళ్ళా చెప్తున్నాను, తొక్కి పట్టి నారదేస్తాడు. తోకతో గర్రం తిప్పుతారు. భద్రంగా ఉండి సాధన చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.